మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి పట్టణంలో విజయరామరాజపేట వద్ద ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర అతిపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా ట్రైన్లో ఉండేటువంటి ప్రయాణికులకు కానీ కింద అండర్ బ్రిడ్జ్ గుండా వెళ్ళేటువంటి ప్రయాణికులకు కానీ పెద్ద ప్రమాదం తప్పింది. నిజంగా అదృష్టం ఇది, భగవంతుని దయ. ఈ ప్రమాదం ప్రత్యక్షంగా 4 గంటల సమయంలో ఇక్కడ క్వారీ లారీలు పెద్ద బౌల్డర్స్ని, అంటే బౌల్డర్ తాలూకా వెయిట్ సుమారుగా 15 టన్నుల నుంచి 30 టన్నులు కెపాసిటీ గల వెయిట్ ఉన్నటువంటి బౌల్డర్లని కేవలం 15 టన్నులు క్యారీ చేసేటువంటి లారీలు తీసుకెళ్తున్నాయి. దానివల్ల డ్రైవర్ల కంట్రోల్లో కూడా లారీలు ఉండట్లేదు. వాళ్ళు బ్రేక్ వేసినా కూడా ఈ బౌల్డర్లు వచ్చి లారీలు గుద్దేసే పరిస్థితి, బ్రేక్ వేస్తే వెనక ఆ బౌల్డర్లు వచ్చి వెనక పేదచారుల మీద ఎక్కేసిన పరిస్థితి అనేకం చూసాం. నిన్ననే మొనోపాకలో ఒక బౌల్డర్ ఇటువంటి సేమ్ క్వారీ లారీయే 2 వీలర్ మీద వెళ్తేటువంటి ఒక LIC ఏజెంట్ని గుద్దేయడమే కాకుండా గుద్దేసిన తర్వాత ఆగితే బాగుండు, గుద్దేసిన తర్వాత ఆ మనిషి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయారు, స్పాట్ డెడ్. అలాగే ఇక్కడ సంవత్సరం క్రితం ఇదే అండర్ బ్రిడ్జి కింద తుమ్మపాల వాస్తవ్యులు పాపం వైఫ్ అండ్ హస్బెండ్ వస్తూ ఉంటే ఇదే లారీ గుద్దేస్తే ఆ గడ్డరు ఆ బండి మీద పడడంతో మనుషులు తేలిపోయారు, పైకి తేలిపోయి హెడ్ ఇంజరీ అయింది. ఇప్పటికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటువంటి అనేక మొన్న ఇక్కడ బౌల్డర్ శారదానగర్ లో ఒక బౌల్డర్ రాయి లారీ మ్యాన్స్ మెయిన్ రోడ్ గుండా వెళ్తుంటే స్పీడ్ గా బౌల్డర్ కింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఏం అవ్వలేదు కానీ సరిపోయింది. ఇటువంటి ఇప్పుడు ప్రత్యక్షంగా ఏంటంటే ఓవర్లోడ్ వల్ల ఈ వెయిట్ కి మించి అతిక్రమించి ఈ బౌల్డర్లు తోలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈవేళ ముఖ్యంగా ఈ ఉదయాన్నే 4 గంటలకి ఈ లారీ ఏదైతే రైల్వే గడ్డర్ ఉందో ఆ గడ్డర్ను గుద్దేసి అంతటితో ఆగకుండా అక్కడ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా గుద్దేసింది చాలా ఫోర్స్ఫుల్ గా. అంటే మీరు ఊహించండి, సుమారు 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఆ లారీ వచ్చింది. దీన్ని గుద్దేస్తే ట్రాక్ అలైన్మెంట్ తిన్నగా ఉండాల్సినటువంటి ట్రాక్ సుమారు 15 నుంచి 18 డిగ్రీలు ఓరియంటేషన్ తిరిగిపోయింది. అదృష్టవశాత్తు అదే టైంకి గూడ్స్ ట్రైన్ అనేటువంటిది రావడం, గూడ్స్ లో ఉండేటువంటి లోకో పైలట్ చాలా చాకచక్యంగా ఆ ఇంజిన్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో, అంటే అది ఫ్రీగా వెళ్ళట్లేదో, వెంటనే గ్రహించి ఆ ట్రైన్ ఆపేయడం జరిగింది. ఆపేసి కిందకి దిగి చూస్తే అప్పుడు ఓరియంటేషన్ తేడా ఉంది. వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడంతో వెంటనే అధికారులు, రైల్వే సిబ్బంది అందరూ కూడా వచ్చారు. మరి అంతేకాకుండా దీని వెనకాల గోదావరి ట్రైన్ ఉంది. గోదావరి ట్రైన్ మనకు తెలుసు హైయెస్ట్ ప్రివిలేజ్ ట్రైన్. ఆ ట్రైన్ కనుక ఈ లోకో పైలట్ కానీ చూసి ఉండకపోతే గూడ్స్ ట్రైన్, ఆ గోదావరి ట్రైన్ చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఇది నిజంగా అదృష్టం. ఆ లోకో పైలట్ ని అందరం కూడా అభినందిస్తా ఉన్నాం. మరి తెలిసిన వెంటనే మన రైల్వే సిబ్బంది కూడా హుటాహుటిన ఎమర్జెన్సీ ప్రాతిపదికన ర్యాపిడ్ యాక్షన్ టీం కూడా ఇక్కడికి అరగంట సమయంలో వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అన్ని చర్యలు చేపడతా ఉన్నారు. అలాగే సీఎం రమేష్ గారు కూడా ఇందాక 7 గంటలకే ఫోన్ చేశారు నాకు, పర్యవేక్షణ చేసి అవసరమైతే ఈ ప్రికాషనరీ మెజర్స్, అంటే అయిపోయిన తర్వాత ఈ గడ్డర్ సింగిల్ గడ్డర్ కాయట్లేదు కాబట్టి ఇంకొక 50 మీటర్స్ 100 మీటర్స్ లో ఇంకా అడిషనల్ 2 గడ్డర్స్ ఉన్నాయి, అటు ఇటు కూడా ఏర్పాటు చేసినట్లయితే ట్రాక్ వరకు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి రాదు. అటువంటి ప్రయత్నాలు కావాలంటే బడ్జెట్ అక్కడ అలొకేట్ చేద్దామని చెప్పారు స్టాండింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి అది కూడా ఆయన మానిటరింగ్ చేస్తా ఉన్నారు. తప్పకుండా రైల్వే అధికారులు, అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ట్రాన్స్పోర్ట్ అధికారులు దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు సుమారు 4 గంటలకు ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు 10 అయింది, ఇంకా లారీని పట్టుకోలేదు. లారీ గుద్దేసి వాడు వెళ్ళిపోయాడు. అంటే ఎంత బాహాటంగా, ఎంత కేర్లెస్ గా, ఎంత నెగ్లిజెంట్ గా ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. లారీ నెంబర్ ఐడెంటిఫై చేశారు, డ్రైవర్ని ఇంకా తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావడం జరగలేదు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి అధికారులు కూడా దృష్టి పెట్టి ఈ పునరావృతం కాకుండా ప్రజల రక్షణార్థం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.